ఉమ్, రిటర్న్ ఆర్డర్ లేనప్పుడు ఎలాగా ప్రూవ్ ఉంటుంది? రిటర్న్ ఆర్డర్ ఉందనుకోండి, అది తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తే సరిపట్టరండి అని చెప్తుంది కోర్టు. అది రిటర్న్ ఆర్డర్ లేదు, రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయడం తప్పు లేదు. అప్పుడు కేసులు ఉన్నాయి ఆయన మీద, కేసుల్లో భాగంగా అరెస్ట్ చేసింది. అరెస్ట్ చట్టవిరుద్ధం అనుకుంటే అది అరెస్ట్ చట్ట ప్రకారమే అప్పుడు జరిగింది. హైకోర్టు కూడా ఆయన బెయిల్ ఇవ్వాలి. అప్పుడు కింద కోర్టులో ఆయన తర్వాత తనను కొట్టారన్నాక అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. తను కొట్టారన్నటువంటిది మిలిటరీ ఇది హాస్పిటల్ ఇదంతా కూడా సెకండరీ. ముందైతే ఫస్ట్ ఇక్కడ హైకోర్టు ఏం చేసింది, హాస్పిటల్లో చెక్ చేయమంది, ఇక్కడ ఏం లేదని వీళ్ళు నివేదిక ఇచ్చారు. ఆ కారణంగా బెయిల్ రిజెక్ట్. అప్పుడు కదా ఆయన తనను కొట్టారన్నది చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది హాస్పిటల్కి ఇదంతా కూడా. అట్లాగా ఇప్పుడు ఈ కేసులో వీటికి సంబంధించినటువంటి ఆధారాలలో కింద స్థాయి కాన్సెప్ట్ వచ్చింది కానీ మెయిన్ రాలి అక్కడ. ఈ ఆధారం ఉంటే ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు అరెస్ట్ వారెంట్ ఇస్తుంది. ముందు పిలిచి ఇప్పుడు ఇట్లా ఇచ్చారు, దొరికిన ఆధారాలు పిలిచి విచారించాలి, నోటీస్ ఇచ్చి విచారించాలి. విచారణకి రాలేదు, ఇదిగో అతను రావట్లేదమ్మా విచారించడానికని ఇక్కడ మ్యాజిస్ట్రేట్ ఎదురుకుండా చెప్పాలి. ఇన్నిసార్లు నోటీసులు ఇచ్చాం, రిజెక్ట్ అయింది,